హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో వచ్చాను ఇవాళ. సో యాజ్ యూ హ్యావ్ సీన్ మై ప్రీవియస్ వీడియోస్, ఐ వెంట్ టు ఇండియా ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్. సో ఇట్ వాస్ ఫర్ ఓన్లీ 2 weeks. సో వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ అ స్మాల్ ట్రిప్ టు లైక్ డిఫరెంట్ ప్లేసెస్. సో నేను అది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. సో ఐ హ్యావ్ స్ప్లిట్ దిస్ వీడియో ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం, అండ్ అది ఈ వీడియోలో కవర్ చేశాను. లైక్ ఐ డిడెంట్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ టు టేక్ అ లాట్ ఆఫ్ వీడియోస్, బట్ ఉన్న దాంతోనే ఐ జస్ట్ థాట్ ఆఫ్ మేకింగ్ అ స్మాల్ వీడియో. అండ్ దెన్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఐల్ బి అప్లోడింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ టు విజయవాడ కనకదుర్గ టెంపుల్. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టయితే మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. దెన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దెన్ వీ హెడెడ్ స్ట్రైట్ టు శ్రీశైలం. సో వెళ్తున్నప్పుడు ఇలా చాలా కొత్త కొత్త ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేశాను, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ హైదరాబాద్ ఏరియా. లిటరలీ లైక్ ఐ హ్యావ్ బీన్ టు కేరళ అండ్ మల్టిపుల్ ప్లేసెస్ లైక్ దట్, బట్ తెలంగాణ నుంచి ఆంధ్ర అలా ఎక్స్ప్లోర్ చేయడం దిస్ ద ఫస్ట్ టైం, దట్ టూ త్రూ రోడ్వేస్ అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను ఇలా అన్నీ చూస్తూ ఉన్నాను, లైక్ ద ప్లేసెస్, ద గ్రీనరీ. అండ్ మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు యుల్ క్రాస్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ కదా. సో అలాంటప్పుడు మనం డిఫరెంట్ క్రాప్స్, కల్టివేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ అండ్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ దాట్, బికాస్ నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ మూమెంట్. మనం ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఐ కుడ్ సీ ఆల్ ఆఫ్ దిస్ ఏరియాస్, లైక్ ఇలా మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తుంటుంది, బట్ రోడ్ ట్రిప్లో ఇది ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్ వాజ్ నైస్. అండ్ వెదర్ కూడా ఇట్ వాజ్ ఓకే, మరీ అంత కూల్ కాదు, హాట్ కాదు, ఇట్ వాజ్ ఓకేష్ కైండ్. సో ఇట్ వాజ్ మేనేజబుల్. సో అలా మేము వెళ్ళిపోయాము. సో వీ స్టార్టెడ్ ఎట్ అరౌండ్ 8:30 in the morning. అండ్ శ్రీశైలం రీచ్ అయ్యేసరికి ఒక 6 hours పట్టింది. సో ఇది మేము వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న రిసార్ట్ టైప్స్ వాళ్ళన్నీ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత వెన్ వి లిటరలీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్లేస్, ఇట్ వాస్ లైక్ డెన్స్ ఫారెస్ట్ బోత్ ద సైడ్స్ అనమాట. నాకు యాక్చువల్లీ ప్లేసెస్ పేర్లు ఏం గుర్తులేదు. సో ఐఎమ్ నాట్ గివింగ్ ద ఎగ్జాక్ట్ ప్లేసెస్ వేర్ వి ట్రావెల్ త్రూ, బట్ అందరికి తెలుసు, శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుసు, లైక్ ద ప్లేస్ ఆర్ ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, లైక్ ద హెయిర్ పిన్ రోడ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా చాలా బాగుండే. అండ్ సో మెనీ మంకీస్ అండ్ వార్నింగ్ సైన్ బోర్డ్ అన్నీ ఉండే, లైక్ ఆఫ్టర్ 9 PM ట్రావెల్ అలౌడ్ లేదు అన్నట్టుగా. చాలామంది మేము వెళ్తున్నప్పుడు కూడా వెళ్తూ వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉండే. సో ఫస్ట్ మేము అక్కడ రీచ్ అయ్యాక సాక్షి గణపతి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది అక్కడ. సో ఫస్ట్ అక్కడికి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ అక్కడ వెళ్ళి మొక్కుకున్న తర్వాత దెన్ వీ హెడెడ్ టు శ్రీశైలం. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ టేక్ మచ్ ఆఫ్ వీడియోస్ ఇన్ శ్రీశైలం, బికాస్ అక్కడ ఫోన్స్ అలౌడ్ లేదని చెప్పి మేము ఫోన్స్ లాకర్లో పెట్టాము. సో నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలామంది ఉండే, మేబీ ఇట్స్ బికాస్ కార్తీక మాసం అని చెప్పి చాలామంది ఉన్నారు. దెన్ వి పార్క్డ్ అవర్ వెహికల్ ఓవర్ దేర్ అండ్ పద్మశాలి సత్రంలో రూమ్స్ కోసం మేము వెతికాము, కానీ టూ మచ్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల వి కుడెంట్ ఫైండ్ వన్ రూమ్. దెన్ చాలా వెతికిన తర్వాత కొన్ని అవర్స్ కోసం అని వాళ్ళు రూమ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ కుడ్ టేక్ ద టెంపుల్ ప్రిమిసెస్లో. ఇంతే వీడియోస్ తీసాను నేను, బికాస్ చాలామంది ఉండే, ఫోన్స్ ఏం అలౌడ్ లేదు. And that's how our Srisailam trip was. It was really nice. It was my first ever experience of going to Srisailam and I literally liked it. Like the old temple, చాలా చాలా బాగుంది. మీలో ఎంతమంది శ్రీశైలం వెళ్ళారో జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని తర్వాత నైట్ ఒక 6:30-7 కల్లా మేము విజయవాడ గుంటూరుకి ట్రావెల్ చేస్తూ we started traveling back to గుంటూరు, బికాజ్ మేము విజయవాడ వెళ్ళే ప్లాన్ కూడా ఉంది కదా. సో ఆ వీడియోని నేను part 2లో సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.